ఆ పెన్ డ్రైవ్ని మీనన్కి చేరేలా చెయ్యాలి. కరెక్టే, కానీ ఎలా మావయ్య? ఆయన ముందు వదిన ఆ పెన్ డ్రైవ్ ని తన కబోర్డ్ లో ఎక్కడ పెట్టిందో తెలుసుకోవాలంటే మనం అక్క రూమ్ అంతా వెతకాలి. ఆ టైంలో ఆ రూమ్లోకి ఎవ్వరూ రాకూడదు. ఇదంతా మన మీద అనుమానం రాకుండా జరగాల బోడా. ఒక పని చేయొచ్చు. ఏం చేయొచ్చు? ప్లాన్ బాగుంది మావయ్య. జగదాత్రి వాళ్ళకి కూడా డౌట్ వచ్చే ఛాన్సే లేదు. అవును, అయితే డిన్నర్ దగ్గర నుంచి మనం ఆ ప్లాన్ అమలు చేద్దాం. సరే పదండి. బాబాయ్ పద. ఏం కన్నసామి, ఏంది నా మీద ఇట్టా పగబెట్టేసుండవు? ఏదో నేను చేసే చిన్న చిన్న తప్పులకి పానాలు తీసేయడం ఏంది? ఏదో ఒకటి చేసి నన్ను కాపాడు. చిట్ట భయపెడతా ఉండవేంది? ఏ బీపీఓ పెరిగిపోతే ఎవరిది బాధ్యత? చూసుకోరంతా. అమ్మినిషి, కమలాకర్ చెప్పింది గుర్తుండదు కదా? ఇక మన పర్ఫార్మెన్స్ మొదలు పెడదాం పద. పదండి. జగదాత్రి, వంటలు అయిపోయా? డిన్నర్కి టైం అవుతుంది కదా? అయిపోయాయి నిషి, జస్ట్ 5 minutes. మీరు కూర్చొని నేను వడ్డీ చేస్తాను. నేను వెళ్ళి అక్క వాళ్ళని పిలుస్తాను. కేదార్ ఆగబ్బోడా, అన్ని మీరే చేసేస్తే మేము కూర్చొని తినిపోవాలన్నయ్యింది. కలిసి ఉన్నాక కలిసి మెలిసి పనులు చేసుకోవాలి గాని అన్ని ఇట్ట మీరే చేసేస్తే ఎట్టా? నేను వదిన వాళ్ళని పిలుస్తాను. అత్తయ్య డైనింగ్ టేబుల్ మీద అన్ని అరేంజ్ చేస్తారు. నువ్వు వంట చేసి అలసిపోయి ఉంటే అబ్బోడు నిన్ను చూస్తా అలసిపోయి ఉంటాడు. మీరు పోయి కూర్చోండి. వెళ్ళండి అమ్మి, వెళ్ళండి 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 వెళ్ళండి. ఎల్లబ్బోడా, వెళ్ళండి. మావయ్య, యువరాజ్, సురేష్ అన్నయ్య, అందరూ డిన్నర్ కి రండి. ఏంటి దాత్రే ఇక్కడ జరుగుతుంది? నేను చూస్తుంది నిజమేనా లేదా కలేమైనా కంటున్నానా? కళ్ళ ముందు జరుగుతున్నట్టే ఉంది కేదార్, కల కాదేమో. అవును, నవ్వు. ఇదేంటి, మీ చెల్లికి నవ్వు అనే ఒక ఎమోషన్ ఉందని కూడా తెలుసా? వావ్, ఒక్క రోజులో ఎన్ని తెలుసుకుంటున్నాను నేను. వదిన పెన్ డ్రైవ్ ఇవ్వనన్నారని గొడవ పడతారనుకుంటే వీళ్ళేంటి ఇంత జాలీగా ఉన్నారు? ఏదో ప్లాన్ చేస్తున్నారు దాత్రి, మనం కనిపెట్టుకుని ఉండాలి. దిగారు, నేను వడ్డిస్తాను, మీరు కూర్చోండి. అమ్మీ, నేను నిషిగా ఉండాం కదా, మేము వడ్డిస్తాంలే, మీరొచ్చి కూర్చోండి. ఏదో పెద్ద ప్లానింగే. కూర్చోండి అమ్మీ. పర్లేదు అత్తయ్య గారు, అరే కూర్చోండి. రాబోడా కూర్చో. రా అమ్మీ, కూర్చోండి. కూర్చో జగదాత్రి. బయటికేం చూస్తున్నావు కేదార్? అంటే
సూర్యుడు ఎటువైపు ఉన్నాడా అని. నైట్ చంద్రుడు ఉంటాడు గాని సూర్యుడు ఎందుకుంటాడు కేదార్? అంటే నిశి పనిచేస్తుంది కదా, సో ప్రకృతి వింతలు ఏమైనా జరుగుతున్నాయేమో అని. కేదార్, ఏంటి నువ్వు? సారీ నిషి, మీ బావేదో సరదాగా అన్నారు. పర్లేదులేండి. ఆ, తినండి అమ్మి. ఈ కూరేనా? ఆ, చాలా తెగరు, చాలు. ఆ, ఇందా. చాలు పిన్ని. వేసుకోండి. అమ్మ కౌశికి, సీఎం గారు ఎన్నింటికి ఛానల్కి వస్తారు? 12 తర్వాత వస్తానన్నారు బాబాయ్. మనం ఛానల్కి 10 కల్లా స్టార్ట్ అవుదాం కౌశికి. సెక్యూరిటీ వాళ్ళు నీతో ఏదో డిస్కస్ చేయాలని చెప్పారు. సరే సురేష్. అమ్మి కౌశికి, నాకెందుకో ఇదంతా రిస్క్ అనిపిస్తా ఉండదమ్మీ. అవునక్క, నువ్వు తీసిన వీడియో కోసం మీనన్ ఎంత దూరమైనా వెళ్తాడు. ఎవరికో న్యాయం చేయాలని మనకి మనం అన్యాయం చేసుకోకూడదు కదా. నా నిర్ణయం నేను ఆల్రెడీ చెప్పాను కదా యువరాజ్. మళ్ళీ నన్ను కన్విన్స్ చేయాలని చూడడంలో అర్థం లేదు. నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకి తీసుకెళ్తాను అని పెన్ను పట్టుకున్న రోజు నాకు నేనే ప్రామిస్ చేసుకున్నాను. ఇవాళ ఒక నేరస్తుడికి భయపడి నేను ఆగిపోతే నేను ఒక జర్నలిస్ట్గా ఓడిపోయినట్టే. మన ఇంటి చుట్టూ సెక్యూరిటీని కూడా టైట్ చేశాను. మీ అందరి ప్రాణాలకి నా ప్రాణం అడ్డేసైనా నేను మిమ్మల్ని కాపాడుకుంటాను. వాడు మొదట సంపేది నిన్నైతే సచ్చిన దానివి మమ్మల్ని ఎట్ట కాపాడతావు? పిన్ని, ఆ? ఈ ఒక్క రాత్రికి నన్ను నమ్మండి. రేపు ఈ టైంకి పోలీసులు మీనన్ని అరెస్ట్ చేసి ఉంటారు. ఆ, సరేనమ్మా, నువ్వెంతగా చెప్తున్నావు. రేపటి వరకు మేం జాగ్రత్తగానే ఉంటాం. ఈసారి మీనన్ ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయకు యువరాజ్. వాడేం చేస్తాడో మనము చూద్దాం. సరే. అత్తయ్య, ఆ? అమ్మ ఫోన్ చేస్తుంది. నేను వెళ్ళి మాట్లాడొస్తాను, మీరు ఒట్టిస్తూ ఉండండి. అట్నే అమ్మి, నేను చూసుకుంటాను లేపో. అమ్మా. అమ్మా